తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల జాతర ముగిసింది. మరి ఈ పొరపోరులో బ్యాలెట్ బాక్స్ బీజేపీకి ఎలాంటి తీర్పు ఇవ్వబోతోంది? పట్టణ ఓటర్లు బీజేపీకి అనుకూలమనే ప్రచారం నిజం కానుందా? కాషాయ లెక్కలు ఏం చెప్తున్నాయి? అగ్రనేతల పర్యటనలు, రాష్ట్ర నేతల ప్రచారంతో అనుకున్న ఫలితాలు సాధిస్తారా లేక కమలం చతికిల పడుతుందా? అసలు పురపోరులో కాషాయ లెక్కలు ఏంటి? వాజ్ దిస్ ఓటీఆర్? తెలంగాణలో బస్తీ ఎన్నికల సందడి ముగిసింది. ప్రజా తీర్పు బ్యాలెట్లో నిక్షిప్తమైంది. ఏ పార్టీ ఎన్ని స్థానాలు గెలుచుకోనుంది? అభ్యర్థుల భవిష్యత్తు ఏంటి అనేది అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. పురపోరులో 3 ప్రధాన రాజకీయ పార్టీలు నువ్వా నేనా అనే స్థాయిలో తలపడ్డాయి. బీజేపీ అయితే రాష్ట్ర నాయకత్వంతో పాటు జాతీయ నేతలను సైతం ప్రచారంలోకి దింపి తీవ్రంగా శ్రమించారు. ప్రచారమే కాదు, పోల్ మేనేజ్మెంట్ పై కూడా కమలం పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరీ వర్క్ చేసిందట. మరి ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపారు? మోదీ విజన్ ఓట్లను రాబట్టిందా? ప్రచారంలో కాషాయ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఓటర్లను ప్రభావితం చేశారా? వచ్చే ఫలితాలు కమలానికి ప్లస్సా మైనస్సా అనే చర్చ మొదలైంది. మున్సిపల్ ఫలితాలపై కాషాయ శిబిరంలో ధీమా వ్యక్తమవుతోంది. ప్రధానంగా బీజేపీ ఆశలు పెట్టుకున్న కరీంనగర్, నిజామాబాద్, మంచిర్యాల, మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ 4 కార్పొరేషన్లను కైవసం చేసుకుంటామన్న లక్ష్యంతో బరిలో దిగింది బీజేపీ. కానీ పోలింగ్ తర్వాత రాష్ట్ర నాయకత్వానికి గ్రౌండ్ నుంచి వస్తున్న సిగ్నల్స్ మాత్రం అందుకు భిన్నంగా మిక్స్డ్ గా కనిపిస్తున్నాయట. కరీంనగర్, నిజామాబాద్ లో హోరాహోరీ పోటీతో హంగ్ ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయట. మంచిర్యాల, మహబూబ్ నగర్ లో లోకల్ అంశాలు అభ్యర్థుల బలం, గెలుపోటములను నిర్ణయించుతున్నాయనే చర్చ జరుగుతోందట. ఏది ఏమైనప్పటికీ ఉత్తర తెలంగాణలోని కరీంనగర్, నిజామాబాద్ 2 కార్పొరేషన్లలో బీజేపీ జెండా ఎగురవేస్తామనే ధీమాలో రాష్ట్ర నాయకత్వం గట్టి నమ్మకంతో ఉన్నట్లు పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రాతినిధ్యం వహిస్తోన్న జిల్లాల్లో వారి బలం పార్టీకి పనిచేసిందా లేదా? స్థానికంగా నేతల మధ్య ఉన్న అంతర్గత కొట్లాటల తీరు పార్టీ ఆశించిన లక్ష్యాలపై నీళ్లు జల్లుతుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయట. ఒకవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పటికీ వాటిని పక్కన పెట్టి మరీ బీజేపీ ఎంపీలు తమ నియోజకవర్గాల్లో మకాం వేసి ప్రచారం చేశారు. ఎవరికి వారు తమ పార్లమెంట్ సెగ్మెంట్లోని మున్సిపాలిటీల బాధ్యతను భుజాన వేసుకుని తిరిగారు. పార్టీ రథసారథి 7 ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు కాళ్లకు బలపం కట్టుకుని పార్టీ గెలుపు కోసం సీరియస్ గా ప్రయత్నాలు చేశారు. ఈ ఎన్నికలు ఎంతో కీలకమని హైకమాండ్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎంపీలు ఎవరికి వారుగా వారి నియోజకవర్గాల్లో తీవ్రంగా శ్రమించారట. ఈ ఫలితాలు పార్టీకి అనుకున్న విధంగా లేని పక్షంలో యాక్షన్ ఉంటుందన్న పరోక్ష సంకేతాలు ఉన్నాయట. హైకమాండ్ ఇచ్చిన లక్ష్యాలను అధిగమించేందుకు డోర్ టు డోర్ ప్రచారంలో కరపత్రం, మేనిఫెస్టో, ఛార్జ్ షీట్, మైక్రో స్థాయిలో పోల్ మేనేజ్మెంట్ ను పకడ్బందీగా అమలు చేసింది కమలం పార్టీ. ఇక ప్రతి బూత్ లో 50% ఓట్లు టార్గెట్ గా క్యాడర్ ను అలర్ట్ మోడ్ లో పెట్టిన బీజేపీ ప్రతి 20 మంది ఓటర్లకు ఒక ఇన్ఛార్జ్ నియమించి మరీ పోల్ మేనేజ్మెంట్ చేసింది. సైలెంట్ క్యాంపెయిన్లకు ప్రత్యేక వ్యూహంతో ముందుకు వెళ్లిందట. అంతేకాదు, సంకల్ప పత్రం ఓటర్లను ఆకర్షిస్తుందన్న ధీమాతో ఉంది కమలం పార్టీ. ఈ ఎన్నికల్లో బీజేపీ అంచనాలు భారీగానే ఉన్నాయి. 116 మున్సిపాలిటీలో 20కి పైగా మున్సిపాలిటీలను నెగ్గుతామని అంచనా వేస్తోంది. అలాగే 7 కార్పొరేషన్లలో 4 కార్పొరేషన్లలో బీజేపీ జెండా ఎగురుతుందని నమ్మకంతో ఉన్నారట. గతం కంటే ఈసారి పెద్ద ఎత్తున కౌన్సిలర్స్, కార్పొరేటర్లు సీట్లను గెలుస్తున్నామనే ధీమాతో కమలం పార్టీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. 2020లో మున్సిపల్ ఎన్నికల్లో 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లతో పాటు మొత్తం 3112 వార్డులకు ఎన్నికలు జరగ్గా 2370 వార్డుల్లో బీజేపీ పోటీ చేసింది. 237 వార్డుల్లో 78 డివిజన్లలో విజయం సాధించినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క కార్పొరేషన్ ను బీజేపీ గెలవలేదు. కేవలం 2 మున్సిపాలిటీలను మాత్రమే కైవసం చేసుకున్న బీజేపీ ఈ ఎన్నికల్లో 4 కార్పొరేషన్లు, 20 వరకు మున్సిపాలిటీలను ఏ విధంగా కైవసం చేసుకోబోతోందన్న సందేహాలు వినిపిస్తున్నాయట. ఈ తరుణంలో పురపోరులో కాషాయ నేతలు చేసిన వ్యూహాలు సఫలం అవుతాయా లేక బోల్తా కొడుతుందా అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ధీమా వర్సెస్ రియాలిటీ మధ్య ఓటర్లు చెప్పే తీర్పు బీజేపీకి ఏ విధంగా ఉండబోతోంది అన్నది చూడాలి మరి.